ఉచిత పథకాలు ఎక్కువైపోయినాయి మీకు. ఇప్పుడు మొన్న ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటిది ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో, సివిల్స్ కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి విద్యార్థులకి కింద సెల్లారు, ఆ సెల్లార్ అనేది కార్లు పార్కింగ్, అది దాంట్లో కూడా రూమ్స్ పెట్టేసి అందులో ఉంచి ఈ వరద కారణంగా మనం చచ్చిపోయినటువంటి సంఘటన ఏదైతే చోటు చేసుకుందో దీని మీద కోర్టులో విచారణకు వచ్చినటువంటి సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ సర్కార్, అంటే ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్న ప్రభుత్వం ఆయన పేరు మీద నడుస్తుంది కాబట్టి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మున్సిపల్ అధికారుల మీద కూడా మండిపడింది. ఉద్యోగులకి జీతాలు ఇచ్చేందుకే మీ దగ్గర డబ్బులు లేవు అని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అట్లాంటప్పుడు మౌలిక వసతులు ఎట్లా కల్పిస్తారు? మీరు ఉచిత పథకాలను పథకాలకి ప్రజలను అలవాటు చేశారు, పన్నులు వసూలు చేయడం మీద దృష్టి పెట్టరు, తద్వారా అభివృద్ధి జరగదు, అందుకే ఈ ప్రమాదం జరిగింది. మౌలిక వసతులు సరిగా ఉంటే అసలు ఈ దుర్ఘటన జరిగే ఉండేది కాదు కదా అంటూ ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.